నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. జూలై 25, 2025 అంటే ఈ మంత్లోనే అనుకోవచ్చు, లేదా 1 వీక్ బ్యాక్ కేరళకు సంబంధించిన నన్స్ని అరెస్ట్ చేశారు ఛత్తీస్గఢ్లో. వాళ్ళ మీద ప్రధాన ఆరోపణ ఏంటంటే విమెన్ ట్రాఫిక్ అనుకోండి, లేదంటే హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు. అట్లాగే మత మార్పిడికి సంబంధించి వాళ్ళ మీద కేసు నమోదైంది. వాళ్ళు దానికి పాల్పడుతున్నారు అని ప్రధానంగా వాళ్ళ మీద ఉన్నటువంటి అభియోగం. ఎవరు కేసు ఫైల్ చేసిండ్రు అంటే బజరంగ్ దళకి సంబంధించిన కార్యకర్తలు. వీళ్ళ మీద ఎందుకు ఇట్లా డౌట్ వచ్చింది, వాట్ ఈస్ ద రీజన్? ఇప్పుడు ఈ కేసు పూర్తిగా దేశవ్యాప్తంగా ప్రకంపనలు క్రియేట్ చేస్తోంది. పార్లమెంట్లో కూడా గొడవకు కారణమవుతుంది. మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. ఎస్ సార్. సార్, ఈ కేరళకు సంబంధించిన నర్సులు ఛత్తీస్గఢ్కి సంబంధించిన యువతులను ఏదో జాబ్ పర్పస్ కోసం తీసుకువెళ్తున్నారు. అది ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అనేటువంటిది వాళ్ళ మీద వస్తున్నటువంటి ప్రధాన అభియోగం. అట్లాగే వాళ్ళని క్రిస్టియన్ కింద మార్చే ప్రయత్నం ఒకటి జరుగుతోంది. కాదు, వాళ్ళని జాబ్ కోసం కాదు, ఇంకే పర్పస్ కోసమో తీసుకువెళ్తున్నారు అని వాళ్ళ మీద అభియోగం. ఏంటి సార్, వాట్ ఈస్ ద కేస్? ఎందుకు ఇట్లా వీళ్ళిద్దరి మీద ఈ అభియోగాలు ఎందుకు వచ్చాయి? మొట్టమొదటిగా ఐ స్టాండ్ విత్ కేరళ సిస్టర్స్. ఎందుకు అని అంటే, మనం అనాదిగా చూసుకున్నట్లయితే భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్, ఇప్పుడు ఓసీలుగా పిలువబడుతున్నటువంటి కమ్మ, రెడ్డి, కాపు, రావుస్, వీళ్ళందరూ కూడా శూద్రులుగా ఉండబడిన వాళ్ళే. ఎవరైతే అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రమే అధికారం చేసేవాళ్ళు, రాజ్య పరిపాలన చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు. మిగతా వాళ్ళంతా వీళ్ళకు బానిసలుగా ఉండాలి. సో రానున్న కాలంలో ఏమైందంటే మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చి ఎవడు చేసే కులాన్ని వృత్తులను బట్టి వాడిని, ఇక్కడ మన విష్ణు దగ్గర నుంచి చూసుకున్నట్లే అంటే తలలో నుంచి బ్రాహ్మణులు, భుజాల్లో నుంచి క్షత్రియులు, నాభిలో నుంచి వైష్ణవులు, అంటే కాళ్ళల్లో నుంచి ఇట్లా శూద్రులు. మరి అతి శూద్రుడు అంటే పంచమ వర్ణంగా కూడా వీళ్ళు 5వ వర్ణంగా వాళ్ళని కూడా తీసుకురావడం, అంటే శూద్రుల్లో అతి శూద్రులు. ఇలా తీసుకొచ్చి డివైడ్ అండ్ రూల్ పాలసీ లాగా విభజించి పరిపాలించినప్పుడు ఈ భారతదేశంలో శూద్రుడికి కానివ్వండి, అతి శూద్రుడికి కానివ్వండి చదువుకునే హక్కు లేదు, వైద్యం పొందే హక్కు లేదు, మాట్లాడే హక్కు లేదు. ఏ విధమైనటువంటి అంటే మనిషికి ఇప్పుడు మనం 2025వ సంవత్సరంలో అనుభవిస్తున్నటువంటి ఏవైతే హక్కులు, రాజ్యాంగపరమైనటువంటి విధి విధానాలు ఉన్నాయో అప్పుడు ఏమీ లేవు. సో భారతదేశంలోకి మొట్టమొదటిగా మరి శూద్రులకి చదువుకునే హక్కు లేదు. వాళ్ళు చదువుకుంటే వేదాలు వల్లిస్తే వాళ్ళ నాలుక కోసేయడం, వేదాలు చదివితే అంటే వాళ్ళ కళ్ళు పొడిచేయటం, వేదాలు వింటే వాళ్ళ చెవులలో సీసం కరిగించిపోవడం లాంటివి చేసేవాళ్ళు. మరి ఈ అతిశూద్రులుగా అనబడిన వాళ్ళు మరి ఈరోజు ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా రకరకాల పదోన్నతుల్లో ఉన్నారు. అంటే వాళ్ళకి చదువు కానివ్వండి, ఇప్పుడున్నటువంటి వాళ్ళకి చదువు కానివ్వండి భారతదేశంలోకి ఎలా వచ్చింది? క్రైస్తవ నన్స్ ద్వారానే కదా. ఈరోజు భారతదేశంలోకి విద్యా వ్యవస్థ కానివ్వండి, వైద్య వ్యవస్థ కానివ్వండి, రకరకాల ఇన్నోవేషన్స్ కానివ్వండి, సేవా తాత్పర్యతతో వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఈరోజు అంతా కూడా భారతదేశ అభివృద్ధిలో పాల్గొన్న వాళ్ళే కదా. సో అలాంటి ఒక వ్యవస్థలో ఉన్నటువంటి నన్స్ హ్యూమన్ ట్రాఫికింగ్ ఎలా చేస్తారనేది ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఒక క్రైస్తవ సన్యాసిని అంటే ఏంటి? తన జీవితాన్ని మొత్తాన్ని త్యజించి దేవుని సేవలో లీనమైనటువంటి వాళ్ళు. మరి దేవుని సేవలో లీనమైనటువంటి వాళ్ళు విమెన్ ట్రాఫికింగ్, నిజంగా బజరంగ్ దళ్కి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ నేను స్ట్రైట్గా వాళ్ళని అడగాలనుకున్నాను. అసలు విమెన్ ట్రాఫికింగ్కి మీకు అర్థం తెలుసా? హ్యూమన్ ట్రాఫికింగ్కి అర్థం తెలుసా? అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్? మానవ అక్రమ రవాణా. మరి మానవ అక్రమ రవాణా అయితే ఈరోజు హైదరాబాదులో నుంచి మీరు దేశంలో నలుమూలట్లు, తర్వాత కేరళ ఇటువైపు కూడా చాలామంది నార్త్ ఇండియన్ వర్కర్లు వస్తున్నారు. వాళ్ళు చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వస్తారు. చూస్తే మీరు మాణికేశ్వర్ నగర్ బస్తీ అనే ఒకటి ఉంటుంది, ఉస్మాన్ యూనివర్సిటీ బ్యాక్ సైడ్. దాంట్లో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పేరొద్దు, దాంట్లో 18 years బిల్లు వాళ్ళు పనిచేస్తున్నారు. మరి వాళ్ళని ఏమంటారు? వాళ్ళు పొట్టతిప్పుల కోసం వచ్చి చేసుకుంటున్నారు అనేది పక్కకు పెడితే దాన్ని హ్యూమన్ ట్రాఫికింగ్గా మనం చూడకూడదు. అది ఒక ఉపాధిగా చూడాలి. చూస్తే ఏంటంటే
నార్త్ ఇండియాకి సంబంధించినంత వరకు ఎలా అంటే ఒక రోజంతా కష్టపడితే వాళ్ళకి 100 రూపాయలు రావడం చాలా గగనం. అక్కడ డబ్బులు అనేది చాలా విలువైంది, చాలా ఎక్కువ కష్టపడితే తక్కువ డబ్బు మోతాదులోనే డబ్బులు వస్తాయి. సో కాబట్టి నార్త్ ఇండియా నుంచి చాలా మంది సౌత్ ఇండియా వైపు వచ్చి వాళ్ళు ఎక్కువ టైం, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ టైం వర్క్ చేయించుకొని వాళ్ళకి డబ్బులు ఇస్తుంటారు. సో ఇలా జరుగుతుంటది. అలానే ఇప్పుడు ఈ కేరళ నన్స్ ఎవరైతే ఉన్నారో ఈ కేరళ నన్స్ వాళ్ళు ఆంధ్రాలో ఉన్న ఒక హాస్పిటల్కి నర్సుగా ఆమెని రిక్రూట్ చేసుకొని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి అంటే పర్మిషన్ లెటర్స్ తీసుకొని అగ్రిమెంట్స్ రాసుకొని ఆమెకు నర్స్గా శాలరీ కూడా 10,000 ఎంతో నిర్ణయించుకొని తీసుకెళ్తున్నప్పుడు వీళ్ళు బజరంగ్ దళ్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. సో పట్టుకొని ఇక కన్వర్షన్, షీఈ్ ఆల్రెడీ క్రిస్టియన్, తనతో పాటు ఈ నర్స్తో పాటు ఇంకొక అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. నిజంగా ఇది పైశాచికమైన చర్య. ఇది మానవ జాతి మనుగడకే మాయని మచ్చలా మిగిలిపోతుంది. ఏంటంటే ఇక్కడ మతాల మధ్య మనం గొడవగా దీన్ని చూడాలి. ఇక్కడ ఏంటంటే ఎక్కడైతే ఈ బీజేపీ అంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో ఆ కేంద్ర ప్రభుత్వ పాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలను కానివ్వండి, అదేవిధంగా స్త్రీలను కానివ్వండి సెక్షువల్ అబ్యూస్ చేయటం, ఆ మంత్రులే సెక్షువల్ అబ్యూస్ చేయడం. మీరు గతంలో కూడా చూసుకున్నట్లయితే చిన్నపిల్లలను కూడా రేప్ చేసి మంత్రులు తర్వాత ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వాళ్ళు చెప్పేస్తారు. రాజకీయం మాట్లాడుతున్నారు సార్, రాజకీయం మాట్లాడుతున్నారు సార్. దీంట్లో సార్ కేసెస్ ఇప్పుడు ఎందుకు అంటే గతంలో జరగలేదా, ఇప్పుడే మరి ఫస్ట్ టైం జరిగిందా? ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి గిరిజనులని తీసుకువెళ్ళాలంటే వాళ్ళని జాబ్ లో పెట్టుకోవాలంటే వాట్ ఆర్ ద రూల్స్ చెప్తున్నా వినండి. రూల్స్ ఏంటి, అది పాటించలేదా? అన్ని పాటించారు. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఇక్కడ బజరంగ్ దళ్ వాళ్ళు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటుగా ఉండి దాన్ని కేసు ఫైల్ చేయించారు. విమెన్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఏంటి? వాళ్ళని బంధించి కొట్టి హింసించి అంటే వాళ్ళని బంధించి ఎటువంటి సమాచారం లేకుండా తీసుకొని ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతంగా స్లేవ్స్ గా తీసుకుని వెళ్ళి వాళ్ళ డీటెయిల్స్ కానివ్వండి వాళ్ళు ఏ విధంగానూ ఎవరికి చెప్పుకోకుండా వాళ్ళని బానిసలు గానో సెక్స్ వర్కర్లు గానో లేదంటే రకరకాల ఇళ్లలో పనులకు గానో ఉపయోగించుకోవడాన్ని ఇట్లా ఏది అక్రమంగా ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వకుండా వాళ్ళ పేరెంట్స్కి తెలియకుండా తర్వాత వాళ్ళతో ఎటువంటి అగ్రిమెంట్స్ చేయించుకోకుండా ఇలాంటి వాళ్ళని అక్రమంగా బంధించి తీసుకుని వెళ్ళడాన్ని విమెన్ ట్రాఫికింగ్ అంటారు. ఇంకా చాలా సెక్స్ వర్క్కి సంబంధించి దీంట్లో డీవియేషన్స్ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ కేవలం ఇక్కడ ఏదైతే బజరంగ్ దళ్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉందో వాళ్ళు కేవలం వీళ్ళు కన్వర్షన్ చేస్తున్నారు అనే అభియోగంతో వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయించడం జరిగింది. ఇక్కడ దీనికి సహకరించింది ఎవరు? ఆ రాష్ట్ర గవర్నమెంట్. ఆ రాష్ట్ర గవర్నమెంట్ ఎందుకు సహకరించింది? ఇక్కడ సెక్యులర్ అనే పదం అంటే భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి భారతదేశంలో కేవలం ఒక మతం మాత్రమే ఉండాలి. సో ఇతర మతాల వాళ్ళకి ఇక్కడ అంటే ఇక్కడ పర్మిషన్ లేదు, ఇక్కడ బ్రతకడానికి అర్హత లేదు అన్నట్లుగానే చేశారు. చూడండి, ఒక క్రైస్తవ సన్యాసులు ఎక్కడన్నా హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తారా? ప్రపంచంలో మీరు ఎక్కడన్నా నాట్ ఓన్లీ క్రైస్తవ సన్యాసులు, మీరు వాళ్ళ గురించి వాళ్ళ వత్తాసు తీసుకొని మాట్లాడినట్టు అనిపిస్తుంది నాకు. ఇక్కడ చూడండి, నేను ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో విక్టిమ్స్ తరపున నేను నిజం మాట్లాడుతున్నా. ఇక్కడ వాళ్ళ తరపున వత్తాసు తీసుకుంటే అవును దే ఆర్ ఇన్నోసెన్స్, వాళ్ళు ఇన్నోసెన్స్ అయినప్పుడు ఇప్పుడు మీరైనా సరే ఆ పొజిషన్లో ఉన్నప్పుడు అంటే వాళ్ళకి వత్తాసు తీసుకుని అంటే భారతదేశం మొత్తం వాళ్ళకి వత్తాసు తీసుకుందా? అంటే పార్లమెంటు మొత్తం వత్తాసు తీసుకుందా? రాష్ట్ర గవర్నమెంట్లు మొత్తం వత్తాసు తీసుకునే అంటే వాళ్ళు నిజంగా హ్యూమన్ ట్రాఫికింగ్ చేసిన వాళ్ళే అయితే పార్లమెంట్ కేరళ సర్కారు కూడా మీలాగా స్పందిస్తలేదనిపిస్తుంది. చూడండి, కేరళ సర్కారు వాళ్ళ ఎంపీలందరినీ కూడా ఏదైతే ఛత్తీస్గఢ్ లో నన్సున్న జైల్లో ఉన్నారో వాళ్ళు పర్యటించడం కూడా జరిగింది. అక్కడ వాళ్ళు పర్యటించి ఇక్కడ తప్పు నేను ఏమంటున్నానంటే వాళ్ళు కన్వర్షన్కి పాల్పడలేదు. ఇక్కడ వాళ్ళు ఆమెని ఆంధ్రాలో ఒక హాస్పిటల్కి వర్క్కి తీసుకెళ్ళడానికి వచ్చారు. వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ తీసుకుని ఉన్నారు. అయితే అదే మీరు నార్త్లో రీసెంట్గా 2 days బ్యాక్ ఒక హాస్పిటల్ మీద బజరంగ్ దళ్ సంబంధించి తర్వాత ఆర్ఎస్ఎస్కి సంబంధించి తర్వాత కొన్ని హిందూ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిన్ననే మీరు న్యూస్లో చూసినట్లయితే మొత్తం హాస్పిటల్ ఫర్నిచర్ పగలగొట్టేసి మీ క్రిస్టియన్ హాస్పిటల్లో చేసే సర్వీసులు మాకు ఏమీ వద్దు అంటే ఒక మనిషికి వైద్యం చేయడానికి కూడా మతం అనే ఒక ముసుగు అడ్డం వస్తుందా? ఇప్పుడు మీరు ఒక పేషెంట్గా వచ్చారు, నేనే ఫర్ సపోజ్ ఒక క్రిస్టియన్కి సంబంధించిన డాక్టర్ని, నేను డాక్టర్గా ఒక పేషెంట్ పట్ల ప్రవర్తిస్తానా లేదంటే ఒక మతపరమైనటువంటి వ్యక్తిగా పేషెంట్తో ప్రవర్తిస్తానా? మీరు చెప్పండి.
సో ఇక్కడ సార్ 100లో ఒక్కటి అవుతుండొచ్చు నాకు తెలిసి అట్లాంటిది. రెగ్యులర్ గా నార్త్ లో జరుగుతున్నవి ఇవే. మీరు చూసుకున్నట్లయితే యూపీ గవర్నమెంట్ లో చాలా వరకు క్రైస్తవుల్లో చర్చిలను పగడగొట్టడం, క్రైస్తవుల్ని కొట్టడం, అదేవిధంగా క్రైస్తవ చర్చిలను కూల్చేయడం, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ట్రైబ్స్ ఉన్నారో ఆ ట్రైబ్స్ ని మీరు చూసుకున్నట్లయితే మణిపూర్ లో ఉన్నటువంటి క్రిస్టియన్స్ కదా మొత్తాన్ని, అక్కడ ఉన్న ట్రైబ్స్ మొత్తం క్రిస్టియన్స్ కదా, అక్కడ ఉన్న వాళ్ళు మణిపూర్ లో మారకాండ జరగలేదంటారా? అక్కడ మొత్తం క్రిస్టియన్ చర్చిలు కానీ, క్రిస్టియన్ మిషనరీస్ని కానీ, క్రిస్టియన్స్ని కానీ అక్కడ కాల్ చేయడం, నరమేధం జరగలేదంటారా? ఇది నిజం కాదంటారా? ఇంకొక విషయం ఏంటంటే, మీరు యూపీకి వస్తే యూపీలో ఉన్న చర్చిలు కూల్చడం నిజం కాదంటారా? అక్కడ ఉన్న క్రైస్తవుల్ని కొట్టి బట్టలోడ తీసి నగ్నంగా చూపించడం నిజం కాదంటారా? ఆదివారం చర్చి జరగకోకుండా చర్చి ఎదుట బయటయించి అంటే హనుమాన్ చాలీసా రామనామ జపాలు చేయడంతో ఇక్కడ నేను వీటిని ఖచ్చితంగా తప్పు అని అంటున్నా. ఇక్కడ మీరు ఏం చేయాలి? చట్టమైనటువంటి ఫైట్ చేయాలి. ఒకవేళ నిజంగానే యాంటీ కన్వర్షన్ జరిగిందా, యూ కెన్ మీరు ఎగెన్స్ట్గా మీరు కేసు ఫైల్ చేయండి, దానికి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ క్రైస్తవుల్ని అంటే ప్రామాణికంగా చేసుకొని ముస్లిమ్స్ని ప్రామాణికంగా చేసుకొని మాత్రమే దాడులు జరుగుతున్నాయి. ఇది 100% ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా యాజ్ అడ్వకేట్గా నేను ఎక్కడికైనా వచ్చి ఈ విషయాన్ని బహిర్గతంగా చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ఎవరైనా వచ్చే సమాధానం అడిగినా దానికి రిప్లై ఇవ్వాల్సిన బాధ్యత నాకుంది. యాజ్ అడ్వకేట్గా నాకు ఆ రైట్ ఉంది కాబట్టి నేను చెప్తున్నా. ఇక్కడ హిందుత్వంలో ఉన్నటువంటి మళ్ళీ అందరూ కాదు, హిందుత్వం అనేది చాలా మాధుర్యమైంది, దాంట్లో ఉన్న భావజాలం కానివ్వండి, దాంట్లో ఉన్నటువంటి అంటే అంశాలు కానివ్వండి చాలా గొప్పవే. కానీ హిందుత్వం పేరు ముసుగు కప్పుకొని కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ స్వప్రయోజనం కోసం ఎలాంటి కాండాలు సృష్టించి వాళ్ళ మనుగడ కోసం, వాళ్ళ రాజకీయ స్వప్రయోజనం కోసం, వాళ్ళు పదవుల్ని అభిష్టించడం కోసం, వాళ్ళు పదవుల్లో కొనసాగించడం కోసం మాత్రమే ఇలాంటి ఒక మాబ్ అటాక్స్ లాగా, అంటే కొంతమంది మనుషుల్ని మాట్లాడుకొని వాళ్ళకి కాషాయ రంగు పులిమేసి వాళ్ళు వెళ్ళి ఇట్లాంటి అటాక్స్ జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఇది 100కి 200% కమ్యూనల్కి సంబంధించినటువంటి ఇష్యూయే. భారతదేశంలో కమ్యూనల్కి సంబంధించినటువంటి ఇష్యూస్ లేవనెత్తాలి. మీరు చూస్తే ఎక్కడో ఒకటి జరిగిద్దని అని అన్నారు. మీకు ఎగ్జాంపుల్గా ఒక ఆంధ్రాలో ఉన్న ఒక క్రిస్టియన్కి సంబంధించిన ఒక అమ్మాయి జెసితా కట్టు అని చెప్పి ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఐటీ ఎంప్లాయీ. ఆ అమ్మాయి కొన్ని ఇన్స్టాగ్రామ్ వీడియోస్లో క్రిస్టియన్కి సంబంధించినటువంటి కొన్ని వీడియోస్లో మాట్లాడుతుంటుంది. ఆమెకి అసహ్యకరమైన పదజాలంతో కామెంట్స్ పెడతారు ఈ జెసితా కట్టుకి. అయితే ఆమెకి ఎంప్లాయీ ఏ కంపెనీలో చేస్తుందో తెలుసుకొని ఆ ఎంప్లాయీస్కి, ఆ కంపెనీలో చేస్తున్నటువంటి టీమ్ లీడర్స్కి, సీఈఓలకి, మేనేజర్లకి ఆ అమ్మాయిని జాబ్లో నుంచి తీసేయమని చెప్పారు. అంటే మరి ఇది అన్యాయం కదా? అంటే ఒక మతానికి సంబంధించినటువంటి వాక్ స్వాతంత్ర హక్కు కూడా ఆ అమ్మాయికి లేదా? అదే విధంగా మనం మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ అజయ్ బాబు గారు ఎంతో మంది ఎన్నో చేస్తూ ఉంటారు సార్. చాలా మందికి నెగిటివ్ కామెంట్స్ వస్తుంది. ఎందుకు పర్టికులర్ గా మీరు పాయింట్అవుట్ చేసి ఆ అమ్మాయికే వస్తుంది అని ఎలా చెప్పగలుగుతున్నారు? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది చాలా యాక్టివ్ గా ఉంటున్నారు, వాళ్ళకి కూడా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. వాళ్ళ మాటలు బట్టి వాళ్ళ మీద గురించి ఇప్పుడు చెప్పా. కానీ ఆమెను జాబ్ లో నుంచి తీసేయమని చెప్పి మెయిల్స్, కాల్స్ చేశారని చెప్తున్నా. ఇక్కడ అమ్మాయికి నెగిటివ్ కామెంట్స్ మోస్ట్ ప్రాబబ్లీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాకు కూడా నెగిటివ్ కామెంట్స్ పెట్టవచ్చు. ఐ డోంట్ కేర్ అబౌట్ దట్. నేనేమంటానంటే ఆ అమ్మాయి వృత్తి మీద, ఆ అమ్మాయి పొట్ట మీద కొట్టడానికి చూస్తున్నారు. అంటే ఇక్కడ దీని ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో కేవలం హిందువులు మాత్రమే జీవించాలా? భారతదేశంలో మరి ఇప్పుడు చాలా మంది నాస్తికులు ఉన్నారు, వాళ్ళకి భారతదేశంలో జీవించే హక్కు లేదా? క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళకి భారతదేశంలో జీవించే హక్కు లేదా? ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు భారతదేశంలో జీవించే హక్కు లేదా? ఈ భూమి మీద పుట్టి ఈ భూమిలో పెరిగి చచ్చిన తర్వాత ఇదే భూమిలో కలిసే మనకే అసలు మతం అనే గొడవ ఎందుకు? సోషల్ యాక్టివిటిస్ట్ గా మాట్లాడుతున్నారు. యు ఆర్ నాట్ టాకింగ్ యాజ్ ఏ రియల్లీ నాకైతే అదే అనిపిస్తుంది. ఎందుకంటే మీరు మోస్ట్ ప్రాబబ్లీ నేను చెప్పే మాటను మీరు రిసీవ్ చేసుకునే మనస్తత్వం లేకపోయి ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి ఒక ప్రయోజనం కోసం మాట్లాడడం వేరు, ఒక వ్యక్తి దేశంలో జరుగుతున్న అన్యాయం కోసం మాట్లాడడం వేరు. ఇక్కడ నేను మాట్లాడితే దేశంలో జరుగుతున్న అన్యాయం గురించి, ఒక పర్టికులర్ ఒక కమ్యూనిటీ మీద ప్రత్యేకించి దాడులు చేస్తున్నారు. మీరు వాస్తవం కాదంటారా? ఇప్పుడు యూపీలో కానివ్వండి, నార్త్ లో కానివ్వండి, మత మార్పిడి జరగట్లేదా? చూడండి, జరగట్లేదా? సుప్రీంకోర్టే ఈ విషయం గురించి ప్రస్తావించింది. ఏ వ్యక్తిని కూడా ఒక మతం ప్రభావితం చేయలేదు. ఒక వ్యక్తి యొక్క అభ్యంతరాలకి, ఇష్టాలకి వ్యతిరేకంగా వాళ్ళు అంత సాధారణంగా మతం మారని మొన్న రీసెంట్ గా ప్రవీణ్ పగడాల గారి కేసులో ఒక స్టేట్మెంట్ లో సుప్రీంకోర్టు మాట్లాడింది. దానికంటే మనం ఎక్కువ వాళ్ళం మాట్లాడడం జనరల్ ఒక ప్రొసీజర్ అడుగుతా సార్. ఇప్పుడు వీళ్ళిద్దరు నన్స్ ఎవరైతే ఉన్నారో
ఛత్తీస్గఢ్ అడవిలోకి వెళ్ళి ఆదివాసీల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒప్పించి వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఇంకొక దగ్గర హాస్పిటల్లోనో లేకపోతే ఉద్యోగంలో పెట్టే పరిస్థితి ఉంటుందా? జనరల్లీ అట్లా జరుగుతుందా? ఎందుకు లేదు? ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ కేసులోనే చెప్తున్నా, ఇదే పర్టికులర్ కేసులో కాదు, మీకు వేంసూర్ అని చెప్పి సత్తుపల్లి పక్కనే వేంసూర్ ఉంది, అక్కడ తెల్లోళ్ళ హాస్పిటల్ అంటారు. మీరు ఒకసారి ఈ వీడియో మన ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వెరిఫై చేయండి. అక్కడ రకరకాల స్టేట్లో ఉన్నటువంటి అమ్మాయిలు ఉన్నారు, నర్సింగ్ చేసిన వాళ్ళు, నర్సింగ్ చేయలేని వాళ్ళు, MPHW ఏది మల్టీపర్పస్ హెల్త్ వర్కర్గా చదివిన వాళ్ళు, వీళ్ళందరికీ ఏంటంటే అందులో హాస్పిటాలిటీలో వాళ్ళకి జాబులు కల్పిస్తుంటారు. అక్కడేంటండి ఇక్కడ కూడా చూడండి. మరి అలాంటప్పుడు ఆ అమ్మాయిని హాస్పిటల్లో నర్స్ గానో కీపర్ గానో లేదంటే ఏదో బట్టలు ఉతకడానికి అనుకుందాం తీసుకొస్తున్నప్పుడు, మరి రకరకాల హాస్పిటల్స్లో రకరకాల స్టేట్స్కి సంబంధించిన అమ్మాయిలు వచ్చి ఒక బ్రోకర్ల ద్వారా మోసపోతుంటారు. బ్రోకర్లు ఇప్పటికీ కూడా ఒక ఛత్తీస్గఢే కాదు, మీరు చూసుకున్నట్లయితే హిమాచల్ ప్రదేశ్ నుంచి లేదంటే రకరకాల ఏరియాస్ నుంచి నార్త్ నుంచి బ్రోకర్లు హాస్పిటల్లో వీళ్ళ శాలరీ 35,000 40,000 ఉంటే బ్రోకర్లు వాళ్ళు మాట్లాడుకొని వీళ్ళని హాస్పిటల్కి పంపించినందుకు వాళ్ళ దగ్గరికి వీళ్ళకి 35,000 40,000 శాలరీ ఉంటే ఇందులో 10,000 కొట్టేస్తుండ్రు. మరి వీడిని ఏమంటారు? ఎట్లాంటి మోసం చేసి మోసకారులు ఉన్న ఈ రోజులలో స్వచ్ఛందంగా, అంటే ఇక్కడ నేను సిస్టర్స్ స్వచ్ఛందమైనటువంటి మనసుతో వెళ్ళారని చెప్పేసి నేను చెప్తున్నా. ఎందుకు అనంటే అక్కడ వాళ్ళకి ఉపాధి కల్పించిన వాళ్ళు ట్రైబ్స్. ఇక్కడ ఏంటంటే అక్కడ నక్సలైట్ ప్రాబల్యం ఉన్న ప్రాంతం అది. ఇంకొకటి ఏంటి, అక్కడ వాళ్ళు ఆల్రెడీ క్రిస్టియన్. ఇక్కడ మత మార్పిడి జరగడానికి అవకాశం ఎక్కడ ఉంది? ఇంకొక విషయం, ఇక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ అన్నారు. నేను ఇందాక చెప్పిన నిర్వచనం ఏంటి? హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఏంటి? అమ్మాయిలను కానీ అబ్బాయిలను కానీ ఎవరినైనా సరే మనుషుల్ని ఒక దగ్గర అక్రమంగా బంధించి, ఇవి అంటే చట్టవిరుద్ధంగా వారిని ఇంకొక ప్రదేశంలోకి వారి అనుమతి లేకుండా, వారి కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా లేదా తెలియకుండానో వాళ్ళని అక్రమంగా బంధించి ఎటువంటి లీగల్ డాక్యుమెంట్స్ లేకోకుండా వీళ్ళని వేరే ప్రదేశంలోకి తీసుకెళ్లి పూర్తిగా అమ్మేయడం, లేదా చంపేసి వాళ్ళ అవయవాలు తీసుకోవడం, లేదంటే వాళ్ళ కాళ్ళు చేతులు విరిచేసి బెగ్గింగ్కి చేసేయడం, లేదంటే వాళ్ళని పడుపు వృత్తులు కంటే సెక్స్ వర్కర్లకు చేయడము, ఇది విమెన్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ రకరకాల. మరి ఒక అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్కి చెప్పి హాస్పిటల్లో జాబ్ ఇచ్చి ఆల్రెడీ క్రిస్టియన్ని ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ఇద్దరు నన్స్, అంటే ఆ లేడీతో తోడుగా ఇద్దరు సిస్టర్స్ నన్సే తీసుకొని వెళ్తున్నప్పుడు ఇక్కడ వాళ్ళకి ఏ ఆధారం దొరికిందని, ఏమన్నా మీరు అరెస్ట్ అయిన అమ్మాయిని కూడా నేను నా ఇష్ట ప్రకారమే వెళ్తున్నా అంది. వాళ్ళు కూడా వాళ్ళు డాక్యుమెంట్స్ కూడా చూపించారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని మీద ఏదైతే కేరళలో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ చూపించారు. ఎవరైతే మీరు అంటున్నారో విక్టిమ్ అనే పర్సన్, ఆమెకు కూడా నాకు చెప్పే తీసుకువెళ్తున్నారు అని అంటున్నారు. ఇన్ని పాజిటివ్ ఉన్నాయి కదా, మరి కేసు ఎందుకు అయింది? వీళ్ళ మీద అనుమానం ఎందుకు వచ్చింది? అదే కదా. ఇప్పుడు ఇక్కడ ఒకటండి, కమ్యూనల్ బేస్ మీద ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే ఒక మతం మీద ఇంకొకళ్ళు అంటే వాళ్ళు అంటే దుర్బుద్ధి చూపిస్తూ ఉంటారు. అది క్రిస్టియన్సా ముస్లిమ్సా తర్వాత హిందూస్ అనేది పక్కన పెడితే ఒక మతం మీద ఇంకొకళ్ళు దుమ్మెత్తి పూసుకోవడం కానివ్వండి, ఒక మతాన్ని ఇంకొకళ్ళు కించపరుచుకోవడం కానివ్వండి మన ఇండియాలో చాలా బాగా జరుగుతుంది. సో ఇక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రం అనేది ఏంటంటే హిందుత్వ పరిపాలనలో ఉన్నటువంటి ఒక గవర్నమెంట్లో ఉన్నటువంటి రాష్ట్రం. సో ఆ రాష్ట్రంలో ఎక్కడ ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోయి ఎక్కడ మీరు చూడండి, మరి అదే బజరంగ్ దళ్ వాళ్ళు అక్కడ ఆ అమ్మాయిని పంపించకుండా ఆ అమ్మాయికి అదే ఏదైనా స్టేట్లో ఒక మంచి అమ్మాయికి చదువుకు సంబంధించినటువంటి ఒక పోస్ట్ ఇప్పించమనండి. ఎట్లా వాళ్ళ పని సార్? మరి ఇప్పుడు ఆమెకి అంటే అమ్మ పెట్టతో ఆడుకు తినేవదు అన్నట్టుంది. ఇప్పుడు వాళ్ళ పని అన్నప్పుడు ఆ అమ్మాయి ఇష్టమయ్యి ఒక నన్స్తో వెళ్తున్నప్పుడు చూడండి, అసలు ప్రపంచంలో మీరు ఎక్కడైనా చూడండి, నన్స్ ఎక్కడైనా సరే హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారా? నన్స్ ఎక్కడన్నా పడుపు వృత్తి చేయడానికి ప్రోత్సహిస్తారా? లేదంటే నన్స్ ఎక్కడైనా అమ్మాయిలను తీసుకొని ఎక్కడికన్నా అమ్మేస్తారా? ఎక్కడన్నా ఏమో మరి డౌట్, మరి ఎందుకు వచ్చిందో మరి ఇప్పుడు ఇక్కడ డౌట్ కాదు. ఇక్కడ మీరు చూసినట్లయితే వాళ్ళు కేరళ నన్స్, వాళ్ళు అడ్రస్ లేని వాళ్ళు కాదు, లేదంటే వాళ్ళు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఒక అనాముకులుగా వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళకి ఒక కాంగ్రిగేషన్స్లో అంటే నన్స్గా వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు తీసుకెళ్ళి ఇప్పుడు కేరళలో అమ్మాయిలు లేక లేదంటే రాష్ట్రాల్లో అమ్మాయిలు లేక వీళ్ళు తీసుకెళ్తున్నారా? నక్సలైట్ ప్రభావిత ఏరియాల్లో తినటానికి కూడా మీరు ఛత్తీస్గఢ్లో నేను ఇందాకే చెప్పా 50 రూపాయలకు రోజంతా కూలికెళ్తారు. సో అలాంటి ఒక ప్రాబల్యం ఉన్న ఏరియాలో ఒక అమ్మాయిని అభివృద్ధి చెందడం కోసం తీసుకెళ్తున్నారనే కోణంలో ఎందుకు ఆలోచించట్లేదు?
ఈ రోజు భారతదేశానికి విద్యా వ్యవస్థను అందించినటువంటి క్రిస్టియన్ వ్యవస్థ, ఈ రోజు భారతదేశానికి ఏదైతే వైద్య వ్యవస్థను అందించినటువంటి క్రిస్టియన్ వ్యవస్థ ఈ రోజు భారతదేశాన్ని భ్రష్టు పట్టించడానికి ముందుకు పూనుకుంటుందంటారా? నాట్ ఓన్లీ క్రిస్టియన్ మిషనరీస్, హిందూస్ అయినా సరే, ముస్లిమ్స్ అయినా సరే. మీరు ముస్లిమ్స్ అయినా సరే చూసుకుంటే కన్వర్షన్స్ చేయట్లేదా సార్? చూడండి, నేను సుప్రీం మొత్తం అసలు క్రిస్టియన్ లాగానే మాట్లాడుతున్నారు. ఈ మాట అంటున్నాను ఏమనుకోవద్దు. వత్తాసు తీసుకొని వాళ్ళ వైపే ఉన్నట్టు మాట్లాడుతున్నారు. చూడండి, కన్వర్షన్ అనే దాని గురించి సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. ఏ వ్యక్తి ఏ ప్రయోజనాలు అంచి కానీ, లేదంటే దేని కొరకు కానీ, లేదంటే తన వ్యక్తిత్వాన్ని చంపుకొని ఒక మతాన్ని బలవంతంగా స్వీకరించడు అని. అంటే ఇక్కడ ఎవరన్నా మతం మారడం అనేది, మత ప్రచారం అనేది, మత స్వాతంత్రం అనేది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. ఈరోజు మీకు 18 ఏళ్ళు దాటిన తర్వాత నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు మీకుంది. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు హిందూగా పుట్టి క్రిస్టియన్గా మరి క్రిస్టియన్గా నుంచి మళ్ళీ బుద్ధిజంలోకి వెళ్ళారు. ఆల్ రైట్ సార్, మనం డీవియేట్ అయిపోతున్నాం. ఈ కేసు ఏంది ఇప్పుడు? కుట్రపూరితంగా 100కి 200%. వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్, ఈ అమ్మాయిని నర్స్గా తీసుకెళ్తానా, లేదంటే హాస్పిటల్లో పనిచేయడానికి తీసుకెళ్తున్నటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి. తల్లిదండ్రులకు ఖచ్చితంగా వాళ్ళు పర్మిషన్ తీసుకుని వీళ్ళు తీసుకెళ్తున్నారు. అక్రమంగా అంటే వీళ్ళు ఒక ప్రైవేట్ వెహికల్లోనో, లేదంటే మీరు చూసినట్లయితే కేసు ఫైల్ అయిన తర్వాత చాలా కోణాల్లో మేము కేసుని స్టడీ చేయడం జరుగుతుంది. ఎలా అంటే ఇక్కడ అమ్మాయిని అంటే పబ్లిక్ ట్రావెల్స్లో తీసుకెళ్తున్నారు. రెండోది, ఆ అమ్మాయికి సంబంధించి హాస్పిటల్లో పనిచేయడానికి తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఒక నిర్దిష్టమైనటువంటి అంటే ప్రమాణంలో ఉన్నటువంటి ఒక సంస్థ, అది క్రిస్టియన్ సంస్థ కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, ఏదైనా సరే. సో ఇంకొకటి, వీళ్ళ తల్లిదండ్రుల అనుమతితో ఈ అమ్మాయికి శాలరీ బేస్డ్గా ఒక హాస్పిటల్లో పని కల్పించడానికి తీసుకెళ్తున్నారు. సో ఇక్కడ బజరంగ్ దళ్ వాళ్ళు పొరపాటు పడి ఉండొచ్చు, లేదంటే వాళ్ళు కుళ్ళుకొని ఉండొచ్చు, లేదంటే నిజంగానే కన్వర్షన్ జరుగుతుందన్న ఒక ఆలోచనతో ఈ కేసు పెట్టి ఉండొచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏం గెలుస్తుంది? అక్కడ ప్రాసిక్యూషన్లో ఏం నిర్ధారించాలి? వీళ్ళు ఏదైతే అభియోగాలు చేస్తారో ఆ అభియోగాలన్నీ వీళ్ళు నిరూపించగలరా? మరి అక్కడ ఈ కేరళ నన్స్ విషయంలో ఇక్కడ భారతదేశంలో ఎస్పెషలీ క్రైస్తవుల మీద ప్రత్యేకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఇక్కడ అదే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో, తర్వాత కొన్ని అంటే నార్త్ ఇండియాలో కొన్ని రాష్ట్రాలలో ఎవరైతే ఎస్సీలుగా ఉండి వాళ్ళు క్రిస్టియనిటీని స్వీకరిస్తారో వాళ్ళు ఎస్సీ సర్టిఫికేట్ కోల్పోతారని చెప్పి కూడా అంటే బీసీసీలోకి వెళ్ళిపోతారని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. మరి ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానమే. మరి ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానలే అయినప్పుడు, ఎస్సీలు కన్వర్షన్ అయినప్పుడు బీసీగా మారినప్పుడు, మరి ఓసీలు క్రిస్టియన్గా మారినప్పుడు వాళ్ళు కూడా బీసీ అవ్వాలి కదా, ఓసీ ఎందుకు కొనసాగాలి? మీరే చెప్పండి. చట్టం అందరికీ సమానమని మనకు ఆర్టికల్ 14 చెప్తుందండి. చట్టం ముందు అందరూ సమానమని. మరి అలాంటప్పుడు ఎస్సీలు క్రిస్టియానిటీని స్వీకరించినప్పుడు ఏదైతే వాళ్ళ మూలం ఉందో, ఏదైతే వాళ్ళ మూల స్తంభాలు ఉన్నాయో, వాళ్ళ న్యాచురాలిటీ ఏదైతే ఉందో, వాళ్ళ ఉనికి అంటే కులం అనేది, లేదంటే ఒక జాతి అనేది వాళ్ళ ఉనికి. మరి ఒక మతాన్ని తీసుకోవటం ద్వారా వాళ్ళు వాళ్ళ ఉనికిని కోల్పోయి వేరే ఒక క్యాస్ట్ని అంటే ఒక బీసీసీ మైనారిటీ కిందకి వెళ్ళినప్పుడు, మరి ఓసీలుగా ఉన్నటువంటి వాళ్ళు క్రిస్టియానిటీని తీసుకున్నప్పుడు మరి వాళ్ళు ఎందుకు ఓసీలోనే కొనసాగుతున్నారు? వాళ్ళని కూడా లెక్క ప్రకారం అయితే మరి బీసీసీలోకి కన్వర్ట్ చేయాలి, అప్పుడే కదా సమన్యాయం అవుతుంది. సో ఇక్కడ అలా జరగదు. ఎందుకంటే ఇక్కడ క్రిస్టియానిటీ తీసుకోవడం ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి అనేక రకాలైనటువంటి లబ్ధుల నుంచి వీళ్ళని తీసివేసడానికి ఇదొక కుట్ర. మీరు చూసుకున్నట్లయితే ఎవరైతే మన మూలం ఏదైతే మనం పుట్టినటువంటి మన వర్ణం అని అంటారు, ఆ వర్ణం ఉందో అది ఒక క్రిస్టియానిటీ తీసుకోవడం ద్వారా ఎలా మారిపోతుంది చెప్పండి? నేను ఆరాధించే దేవుణ్ణి, నాకు నచ్చిన దేవుణ్ణి తీసుకునే హక్కు నాకు రాజ్యాంగం కల్పించినప్పుడు, నాకు నచ్చిన దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నప్పుడు మరి నా కులం ఎలా పోతుంది? నా ఉనికి ప్రశ్నార్థకంలోకి ఎలా వెళ్తుంది? మరి అలాంటప్పుడు ఓసీలు మరి రకరకాల ఉన్నటువంటి ఉన్నత సామాజిక వర్గానికి ఉన్నవాళ్ళు ఎందుకని మరి బీసీసీలోకి రావట్లేదు? మరి వాళ్ళు ఎందుకని ఓసీలు కానీ కొనసాగిస్తున్నారు? ఇది కూడా తప్పే కదా. మరి అలాంటి ఈ కేసులో ఏం చూడండి, ఇది ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా ఇది ఒక బెదిరింపు చర్యగా జరిగించినటువంటి చర్యగా నాకు అనిపిస్తుంది. సో ఇక్కడ కాబట్టే పార్లమెంట్లో కానివ్వండి, అదే విధంగా రాష్ట్రాల్లో కానివ్వండి,
తర్వాత రకరకాలటువంటి ప్రాంతాల్లో వాళ్ళకి అనుకూలంగా చాలా వరకు చూడండి, క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, రకరకాల పార్టీలు వాళ్ళకి అంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయి. అంటే వాళ్ళు అరాచక శక్తులు కావు, వాళ్ళు విమెన్ ట్రాఫికింగ్ చేసే దొంగల ముఠా కావు, ఇంకా రకరకాల వ్యక్తులు కారు. సో కాబట్టి అలాంటప్పుడు అలాంటి వాళ్ళు అయితే పార్లమెంటు స్తంభించిపోతుందా? పార్లమెంట్లో రకరకాల ఎమ్మెల్యేలు అంటే వామపక్షాలు రకరకాల పార్టీలు వాళ్ళకి సపోర్ట్ చేస్తాయా? రకరకాల ఆర్టికల్స్ వాళ్ళ మీద రావడం జరుగుతుందా? సో మీరు చూసినట్లయితే భారతదేశంలో క్రిస్టియానిటీ అనేది ఎవరికి కూడా అన్యాయం చేయలేదనేది నేను చూస్తున్నప్పటి నుంచి, నేను చదువుకుంటున్నప్పటి నుంచి నేను తెలుసుకున్న అంశం. నేను ఎక్కడ కూడా ఒక ఆర్గనైజేషన్ కానివ్వండి, ఒక మిషన్ అక్కడ వరకు ఎందుకండి, అజజుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి కొన్ని హాస్పిటల్స్లో దాంట్లో ఫ్రీ ట్రీట్మెంట్. మొన్న రీసెంట్గా ఒక కాలేజ్ ఉంది, ఆయనది కూల్చేయట్లేదని, ఏది FTL దాంట్లో ఉన్న దాంట్లో. సో దాన్ని కూల్చేయలేదు. ఎందుకు కూల్చేయలేదు మరి గవర్నమెంట్? ఎందుకంటే 100 మంది 1000 మంది అమ్మాయిలు దాంట్లో ఉచితంగా ఎడ్యుకేషన్ పొందుతున్నారు. అంటే ఇక్కడ మనం మరి లెక్క ప్రకారం చూస్తే అది ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నప్పుడు ఆ కాలేజీని కూల్చేయాలి కదా, FTLలో ఉన్నప్పుడు. మరి బఫర్ జోన్లోకి వచ్చినప్పుడు కూల్చేయాలిగా, ఎందుకు కూల్చేలా? మైనారిటీలను డిఫరెంట్ గా చూస్తున్నారు. మైనారిటీలే లేరే, మిగతా క్యాస్ట్ వాళ్ళు కూడా ఉన్నారు కదా, మీరు చూసారా దాంట్లో పూర్తిగా? నాట్ ఓన్లీ మైనారిటీ. ఇప్పుడు ఓవైసీ పెట్టిన ఉద్దేశమైనా లేదంటే వాళ్ళ తాతల తండ్రుల దగ్గర నుంచి ఓల్డ్ సిటీలో ఉన్న హాస్పిటల్స్లోనా కేవలం మైనారిటీలకి ఇక్కడ ట్రీట్మెంట్ నడుస్తుంది, కేవలం మైనారిటీలు మాత్రం ఈ కాలేజీలో చదువుకుంటున్నారని లేదు. ఓవైసీ కాలేజీలో చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు, హిందూస్ కూడా ఉన్నారు. మీకు చూపించమంటే నేను వాళ్ళ దగ్గర నుంచి RTSC వివరణ. సో ఇక్కడ ఏంటి అని అంటే ఒక వ్యక్తి తన స్వప్రయోజనం కోసం ఒక వ్యవస్థ మీద లేదంటే ఒక మతం మీద ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారనేది అంటే వాళ్ళ రాజకీయ స్వప్రయోజనం కోసం లేదంటే వాళ్ళు అంటే రకరకాల అంశాలను జోడించుకొని చేస్తున్నారు తప్ప ఇది 100కి 200% తప్పు. ఇక్కడ ఏంటనంటే ఒక వ్యక్తి తనంతట తానుగా ఎప్పుడు తప్పు చేయడానికి ప్రేరేపించబడడు. ఇది ఖచ్చితంగా వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళని ప్రేరేపించి చేస్తున్నటువంటి అంటే అరాచక చర్యలు. సో భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం కలిగిన రాష్ట్రం. ఇక్కడ దయచేసి మనుషులు మతాల పేరుతో కొట్టుకోకుండా, మతాల పేరుతో దాడులు చేసుకోకుండా మానవత్వంతో మెలగాలనేది నా యొక్క ఉద్దేశం. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఛత్తీస్గఢ్లో ఖచ్చితంగా ఇది ఉద్దేశపూర్వకమైనటువంటి క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులే, ఇది నిజం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏమవుతుందో చూద్దాం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై